వేదికని చాలా సేవలు అందించారు. మరి దీని నుంచి ఎంప్లాయ్మెంట్, పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన లెట్రిన్స్ కానీ, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ చాలా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారాలండి. మా కార్యకర్తలకి అందరికీ ముందుగా అనంతయ్య గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎవ్రీ ఇయర్ పండగకి ఇట్లా వెజిటబుల్స్ దుప్పట్లు పంపించడము అనేది ఆనవాయితీగా నుంచి చేస్తున్నాడు. సో ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇయర్లీ మా లీడర్స్ కొంతమంది సహకారాలు అందిస్తుంటారు ప్రజలకి. దాని భాగంగా ఈరోజు ఆయన వంతు వాట్ ఎవర్ సహకారాలు అందించేదానికి ఆయన ఆలోచనకి, మంచి ఆలోచనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రేపు ఎల్లుండి పండుగ బాగా ఎంజాయ్ చేయండి. ఏమో బాగున్నా లేదా సంవత్సరం ఉన్నారా? గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నారు కదా? అన్నీ కావాలంటే మ్యాజిక్ షోలు కావాలంటే కొద్దిగా కష్టం. ఎందుకంటే 5 ఏళ్ళు మమ్మల్ని పక్కన పెట్టి కదా 19 నుంచి 24లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం తల్లి. బట్ ఏమంటే ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసినారమ్మా. నాకు ఎన్నిసార్లు ఎంత సందర్భాల్లో మా ఆఫీసర్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, పొలిటికల్గా మాట్లాడుతున్నప్పుడు కానీ 2014 నుంచి 19లో డబ్బులు చాలా బాగుండేదమ్మా. ఏమైనా సమస్యలు చెప్పినా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా వీఆర్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ అంటున్నారు అప్పుడు గవర్నమెంట్లో. అప్పుడు కూడా ఫాదర్ ఓకే ఓడిపోయారు, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ గవర్నమెంట్ వరకు ఏదైనా చెయ్యాలనే తపన ఉండి ఏదైనా చేపించే దాంట్లో ఉండింటే అట్లీస్ట్ పనులు అయ్యేది బాగా. ఎందుకంటే డబ్బులు బాగుండేది. ఇప్పుడు డబ్బులు బాగా మైనస్ చేసి పెట్టిపోయినారు కాబట్టి ప్రీవియస్ గవర్నమెంట్లో అంచెలంచెలుగా అన్నీ సార్ట్అవుట్ చేస్తూ పోతున్నాం. అట్లా అని చెప్పి చేయకుండా ఏం లేదు. 1 ఇయర్ 1.5 ఇయర్లో ఎన్ని పనులు చేసామో మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని మాట ఇచ్చాము, ఎలక్షన్ల ముందు ఇచ్చిన సంక్షేమ పథకాలు అనుకోండి, డెవలప్మెంట్ అనుకోండి, ఎంత అయితే అంత చేస్తున్నాం. బట్ ఎస్, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ సార్ట్అవుట్ చేసుకుంటూ పోతాం. ఇప్పుడు ఒకటైతే టెంపుల్కి సంబంధించింది, అది గవర్నమెంట్కి సంబంధం కాదు, అది దేవునికి సంబంధించింది. రెండుని చెప్పారు, అది వర్కౌట్ చేసి కొద్ది మధ్యలో గ్యాప్ వచ్చింది, అది సార్ట్అవుట్ చేసి నేను టెంపుల్కి ఏదైతే మాట ఇచ్చామో అది గ్యారంటీ నేను కంప్లీట్ చేస్తాను. అదైతే కంప్లీట్ లేదు. అది ఎప్పుడైతే మాట ఇచ్చామో అది ఎప్పుడు కూడా మా కుటుంబం నుంచి కుటుంబం నుంచి ఎప్పుడు ఏదైతే చెప్పినా మాట ఇచ్చినామంటే తప్పేదే లేదు. సో ఖచ్చితంగా అవి నెరవేరుస్తాం. అదే కాకుండా అంగన్వాడీలో ఏదో సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇష్యూస్ చెప్పారు. యాక్చువల్లీ ఎలక్ట్రికల్ అమ్మా మీకు ఐడియా ఉంటుందో సరే సరే ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే 11వ వార్డు 2వ వార్డు వీధి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరము గత 15 సంవత్సరాల నుంచి కూడా నాగన్న గారు అలాగే గోపాల్ గారు అన్నదమ్ములు ఇద్దరు 2 వార్డుల్లో ఈ టీడీపీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ నాయకులుగా ఉంటూ వారు చూపించిన దారిలోనే మేము కూడా నడుస్తున్నాము. వారి పిల్లలము అనంతయ్య, మధుబాబు, సురేష్ బాబు, అలాగే మల్లికార్జున, అలాగే శ్రీను, రాజశేఖర్, ఇలా మేమందరం కూడా 2 కుటుంబాలలో టీడీపీ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ అనంతరం వాళ్ళ కాలం ఉంది. తర్వాత మేము కూడా పార్టీలో సేవలు అందిస్తూ టీజీ వెంకటేష్ గారి కుటుంబానికి మేము భద్రమై సేవలు అందిస్తున్నాం. అలాగే భరత్ గారి ఎలక్షన్లో కూడా చాలా కష్టపడ్డాం, మొన్న మంచి మెజార్టీ తెప్పించాము. అలాగే గత 15 సంవత్సరాల నుంచి సంక్రాంతి కానుకగా అనేక రకాలుగా మేము సేవలు అందిస్తున్నాము. మరి ఈ చలికాలంలో పేద ముస్లిం వాళ్ళకు పరుపులు, దుప్పట్లు ఇవ్వడము, అలాగే 12 రకాల కూరగాయలు సంక్రాంతి పండుగ సందర్భంగా కూరగాయలు ఇవ్వడము ఆనవాయితీగా వస్తూ మేమందరికీ కూడా పండ్లని, అలాగే కూరగాయలని, అలాగే దుప్పట్లని పంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ 500 మంది దాకా మేము కూరగాయలను పంచుతున్నాము. నా పేరు మధుబాబు, నేను టీడీపీ లీగల్ సెల్
అడ్వకేట్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందులో మా ఎల్జీ ఫ్యామిలీకి ముఖ్యంగా మరీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ దొరగుర్తులో నాగన్న గారి ఫ్యామిలీ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది. గత 10-15 నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ భరతన్నని చూసి ఇంప్రెస్ అవుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇలాంటివి మమ్మల్ని చూసుకొని ఇంప్రెస్ అయ్యి ప్రతి వార్డులో ప్రతి నాయకులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే మన భరతన్నకి తిరుగు లేకుండా పోతుందని ఈ